నా పేరు మమత. ఇప్పుడు నా వయసు 30 ఏళ్ళు. ప్రస్తుతం హిందూపూర్లో నా భర్త మరియు పిల్లలతో కలిసి ఎంతో హాయిగా ఉంటున్నాము. మా తల్లిదండ్రులకు మేం మొత్తం 2 సంతానం. వారిలో నేనే చిన్నదాన్ని. నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. మేము చిన్న వయసులో ఉండగానే మా అమ్మా నాన్నలు ఎప్పటికప్పుడు నిత్యం గొడవలు పడుతూ, అప్పటికే నా వయసు 8 ఏళ్ళు కాగా మా అన్నయ్య వయసు 11 ఏళ్ళు. ఇక అప్పటికే వారి మధ్య గొడవలు అనేవి మరింత ఎక్కువయ్యాయి. చివరికి వారు కలిసి ఉండలేమని గ్రహించి మా ఇద్దరిని తల్లి వద్ద విడిచిపెట్టి మా అమ్మతో విడాకులు తీసుకుని మా నాన్నగారు ఎక్కడికో వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అదే ఇంట్లో ఉన్నాము. కానీ ఎందుకో మా నాన్నగారి జ్ఞాపకాలు ఇంకా మా అమ్మను వేధిస్తూ ఉన్నాయి. ఇక అదే హిందూపూర్లో ఉన్నటువంటి ముక్తిడిపేటకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వీధిలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ కూడా అదే ఊరిలో ఉండేది. అందువల్ల మాకు మా అమ్మమ్మ ఎంతో ఆసరాగా నిలిచింది. కానీ 2 పిల్లలతో తల్లి వద్ద ఉండి తనను కూడా బాధ పెట్టడం ఇష్టం లేక మా అమ్మ అదే ఊరిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకోవటం జరిగింది. అయితే మేము అద్దెకు తీసుకున్నటువంటి ఆ ఇల్లు అనేది ఒక మిద్దె ఇల్లు. కనీసం అప్పట్లో కరెంటు కూడా సరిగ్గా లేని పరిస్థితి. కిరోసిన్ దీపాలు వెలిగించుకుని రాత్రిళ్ళు అక్కడే గడుపుతూ ఉండేవాళ్ళం. ఇలా ఉండగా మేము ఆ ఇంటికి వెళ్ళినటువంటి మొదటి రోజు ఆ వీధిలో ఉన్నటువంటి ఒక ఆమె మా అమ్మను పిలిచి, ఏమ్మా, చూసి చూసి ఆ ఇంట్లోకి వెళ్తున్నారేంటి? వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకోవచ్చు కదా, ఇక్కడెందుకు అని చెప్పింది. మా అమ్మకు తన మాటలైతే నచ్చలేదు. ఆడవాళ్ళు ఎక్కడున్నా ఇంతే, తక్కువ రెంట్కే ఇల్లు అద్దెకు వస్తుందని కుళ్ళుకుంటుంది అని మనసులో ఆ విధంగా ఆలోచించి, ఏదైతేనేమి అది కూడా ఇల్లే కదా అండి, మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను అదే ఇంట్లో ఉంటాను అని కొంచెం కోపంగా మాట్లాడింది అమ్మ. ఇక అమ్మ అలా మాట్లాడేసరికి తాను కూడా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. ఇక అది మొదలు అప్పటి నుండి కూడా మేము అదే ఇంట్లో ఉంటున్నాం. మా అమ్మ పగలంతా కూడా కష్టపడి కూలి పనులు చేస్తూ మమ్మల్ని మాత్రం మంచిగా చదివిస్తుంది. ఇక అప్పుడప్పుడు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చిపోయేది. ఒక నెల రోజుల వరకు అంతా కూడా బాగానే ఉంది. ఒకరోజు నేను బడి నుండి సాయంత్రానికి ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నాను. అన్నయ్య నాకంటే వెనుక వస్తున్నాడు. అప్పటికే బాగా సాయంత్రం కావటంతో నాకు ఆకలి వేసింది. ఇంట్లో తినటానికి ఏమైనా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్నటువంటి ఆ మిద్దెపైకి ఎక్కి ఏమైనా ఉంటే తీసుకుందామని పక్కనే ఉన్నటువంటి ఒక నిచ్చెనను తీసుకుని మెల్లగా ఆ మిద్దెపైకి చేరుకున్నాను. మిద్దెపైన అంతా కూడా చీకటిగా ఉంది. 2 రోజుల క్రితమే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు అరిసెలు తీసుకొచ్చింది. ఇక అదే వాసన ఆ మిద్దెపై నుండి వస్తుంటే మా అమ్మ ఆ మిద్దెపైన అక్కడెక్కడో అరిసెలు దాచిపెట్టి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ మిద్దెపైన అంత చీకటిగా ఉన్నప్పటికీ ఆ చీకట్లోనే అరిసెల్ని వెతుక్కుంటూ కూర్చొని మెల్లగా పాకుతూ ముందుకు వెళ్తున్న నాకు అప్పుడే ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎటు నుండి వస్తుందో తెలియదు. ఏమోలే, ఒకవేళ మా అమ్మాయి వస్తుందేమో అలా అనుకుంటూ మరింత ముందుకు వెళ్తుంటే హఠాత్తుగా గాజుల మోత మొదలైంది. నేను గమనించేలోగా ఒక చెయ్యి వచ్చి నా భుజం పైన పడింది. అంతే, అంత పెద్దగా శబ్దం చేస్తున్నటువంటి ఒక స్త్రీ చెయ్యి ఆ విధంగా నా భుజం పైన వచ్చి పడేసరికి అక్కడ ఎవ్వరూ లేకుండా చెయ్యిని మాత్రమే చూసినటువంటి నేను భయంతో గట్టిగా అరిచి వేగంగా పాక్కుంటూ పైనుండి ఒక్కసారిగా క్రిందకు వచ్చేయాలి అనుకున్నాను. కానీ అప్పటికే నా శరీరం ఒక్కసారిగా చల్లబడింది. నా శరీరంలో ఎటువంటి చలనం కూడా లేకపోయింది. వెనక్కి తిరిగి వెళ్ళాలన్నటువంటి ఆ ఆలోచన ఉన్నప్పటికీ నా ఒంట్లో ఒక్కసారిగా శక్తి అంతా ఆవిరైనట్టయింది. అక్కడే కూర్చొని ఒక బొమ్మలా ఉండిపోయాను. ఇంకా అప్పటికీ కూడా ఆ చీకట్లో నాకు ఒక్క చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళలేక మరింతగా హడిలిపోతూ ఇంకా అక్కడే ఉన్నటువంటి సమయానికి అప్పుడే మిద్దె పైన ఉన్నటువంటి చీకటి వీడిపోతున్నట్టుగా అనిపించింది. అలా చీకటి వీడిపోయేసరికి అంతవరకు చెయ్యి మాత్రమే కనిపిస్తున్న ఆ ప్రదేశంలో వెంటనే ఒక స్త్రీ ఆకారం కనిపించడం మొదలైంది. తను మిద్దె యొక్క గోడకి అక్కడ వెనక్కి ఆనుకుని కూర్చుంది.
నా కళ్ళ కట్టినట్టుగా తన రూపం కనిపిస్తుంది. నా శరీరం పైన ఒక్కొక్క రోమం నెమ్మదిగా పైకి లేచి నిలబడుతుంది. మిద్దె యొక్క ఆ గోడకి ఆనుకొని ఉన్నటువంటి ఆమె వయసు సుమారుగా 18 ఏళ్లు దాటి ఉండొచ్చు. 2 కాళ్ళు నిటారుగా చాపి తన 2 చేతుల్లో తన మోకాళ్ళపైన వేసుకుని తన కళ్ళను కూడా మూసుకుని ఉండగా కళ్ళు విప్పి చూడకుండానే నన్ను గమనిస్తున్నట్టుగా అనిపించింది. తన ముఖం కూడా పూర్తిగా ఎలా ఉంది అంటే ఏదో ఒక శవాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది. తన తలపైన వెంట్రుకలన్నీ కూడా బాగా పలుచబడి అదో భయంకరమైన రూపాన్ని తలపిస్తుంటాయి. ఇక అలాంటి రూపాన్ని చూస్తున్నటువంటి నేను అక్కడి నుండి బయటపడలేక, దాన్ని చూసే ధైర్యాన్ని కూడా చెయ్యలేక అంతవరకు అరిచే నేను ఆ క్షణం ఒక్కసారిగా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. ఇక నేను ఆ విధంగా ఏడుస్తూ ఉంటే నా ఏడుపు ఇల్లంతా వ్యాపించేలోపు అప్పుడే బడి నుండి ఇంటికి తిరిగి వస్తున్న నా అన్నయ్య మీద నుండి నా ఏడుపు విని మిద్దెపై ఉన్నటువంటి నన్ను గమనించి అక్కడికి పరిగెత్తుకుని వస్తూ, "ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని వెంటనే నా దగ్గరికి చేరుకుని నిచ్చెనపైకి ఎక్కి ఇంకా మిద్దెపైకి చేరుకునేలోపు అంతవరకు నా కళ్ళ ఎదుట ఎంతో భయంకరంగా కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి రూపం నేను చూస్తుండగానే ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఏదో మాయ జరిగినట్టుగా అనిపించింది. ఇంకా అక్కడే కూర్చున్నటువంటి ఏడుస్తూ ఉన్న నా దగ్గరకు అన్నయ్య చేరుకున్నారు. "ఎందుకు ఏడుస్తున్నావు?" అని వెంటనే నా చెయ్యి పట్టి లాగేసరికి అంతవరకు ఎటువంటి స్పర్శ లేని నా శరీరంలో మళ్ళీ చలనం మొదలైంది. అన్నయ్యను చూసి బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టారు. "అన్నయ్య, అక్కడేదో ఉంది" అని చెప్తూ ఉంటే అన్నయ్య అటువైపుగా చూశాడు. "అక్కడేమీ లేదమ్మా, అనవసరంగా భయపడుతున్నావు" అని నాకు ధైర్యం చెప్పి మెల్లగా ఆ మిద్దెపై నుండి నెమ్మదిగా క్రిందకి దింపి మంచినీళ్ళు తీసుకుని వచ్చాడు. నా చేతికి వాటిని ఇచ్చేలోపు సరిగ్గా అప్పుడే బయటకు పనికి వెళ్ళినటువంటి మా అమ్మ కూడా ఇంట్లో అడుగు పెట్టింది. ఇక వెంటనే అమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్ళి అసలు విషయాన్ని చెప్పగా, "ఇంట్లో మనం మాత్రమే ఉంటున్నాం కదా, అయినా అక్కడే ఉంటుంది. చెప్పు, అక్కడేమీ ఉండదు. అయినా అదంతా కూడా బాగా చీకటిగా ఉంటుంది కదా, ఆ చీకట్లో నీకేదో అలా అనిపించుంటుంది" అని నాకు ధైర్యం చెప్పి ఓదార్చింది. స్నానం చేసుకుని రమ్మని చెప్పింది. వెంటనే మా కోసం వంట కూడా సిద్ధం చేసింది. నేను స్నానం చేసుకుని వచ్చి అక్కడ కనిపించిన ఆ దృశ్యం గురించి చెప్తూ ఉంటే, "అలాంటిదేమీ లేదు, నువ్వు అనవసరంగా భయపడ్డావని, అలా భయపడితే జ్వరం కూడా వస్తుంది" అని బెదిరించి మాట్లాడేసరికి నిజంగా జ్వరం వస్తుందేమో, జ్వరం వస్తే ఇంజెక్షన్ వేయించుకోవాలి అన్న భయం కారణంగా లోపల భయం ఉన్నప్పటికీ దాన్ని దాచిపెట్టుకుని ఊరుకున్నాను. ఆ విధంగా ఆ రాత్రి గడిచిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు నుండి కూడా సుమారుగా వారం రోజుల వరకు ఇంకా ఎటువంటి దృశ్యం కూడా నాకు ఎదురు కాలేదు. 2-3 రోజులు భయంగా ఉన్నప్పటికీ ఆ తరువాత నెమ్మదిగా నేను ఆ సంఘటన గురించి ఆలోచించడం కూడా మర్చిపోయాను. ఇక మా అమ్మ విషయానికి వస్తే, తాను నిరంతరం కూడా కూలి పని చేసి వస్తుంది కనుక నేలపైన పడుకోవటం అంటే తనకు కొంచెం కష్టంగా ఉంటుందని అమ్మకు మంచాన్ని ఇచ్చి నేను మరియు అన్నయ్య మాత్రం నేలపైనే పడుకునే వాళ్ళం. మా అమ్మ ఆ రాత్రి మంచం వేసుకుని ఇంట్లో ఒకవైపు పడుకుంటే నేను మరియు అన్నయ్య అమ్మ మంచానికి పక్కనే కొద్ది దూరంలో నిద్రపోతూ ఉన్నాం. అది అర్ధరాత్రి వేళ దాటినటువంటి సమయం. మా ముగ్గురం కూడా ఎంతో గాఢంగా ఒంటిపైన ఎటువంటి స్పృహ లేకుండా పడుకుని ఉన్నటువంటి వేళ నేలపై పడుకున్నటువంటి నా చేతిని హఠాత్తుగా ఎవరో బలంగా కాలుతో తొక్కినట్టుగా అనిపించింది. అంతే, నా చెయ్యి నొప్పిగా అనిపించేసరికి గట్టిగా అరుస్తూ నిద్ర నుండి మేల్కొని మరీ లేచి కూర్చున్నాను. వెంటనే నా అరుపులకు అమ్మ కూడా నిద్ర లేచింది. నా చేతిని నేనే ఒత్తుకుంటూ ఉండగా మంచంపై కూర్చున్నటువంటి అమ్మ నన్ను గమనిస్తూ, "ఎందుకలా అరిచావు?" అని అడుగుతూ ఉంటే, "నువ్వే కదా నా చెయ్యిని తొక్కావు" అని అడిగాను నేను. అది విన్నటువంటి మా అమ్మ, "ఏమే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీ చేతిని తొక్కడమేంటే, నేను ఎక్కడే ఉన్నాను కదా" అని అమ్మ చెప్పగా, "మరి నా చెయ్యి తొక్కింది ఎవరు తొక్కారు నా చెయ్యి?" అని అనగా, "నీ చేతిని కాలితో తొక్కాల్సిన అవసరం ఎవరికుంటుంది? నువ్వే నిద్రలో ఏదో పీడకల కనుంటావు, అంతకుమించి ఇంకేమీ లేదు.
అని అమ్మ నా పైన కసురు కొడేసరికి ఇంకేం మాట్లాడకుండా నా చేతిని నేనే ఒత్తుకుంటూ మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి ఉపక్రమించాను. ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. తెల్లవారింది. నా పనులు నేనే చేసుకుని తరువాత హాయిగా బడికి వెళ్ళిపోయాను. తిరిగి సాయంత్రం వేళ ఇంటికి చేరుకున్నాను. రాత్రి అయింది. ముగ్గురం కలిసి భోజనం చేసి ఎప్పటిలానే పడుకున్నాం. ఆ రోజైతే మాకేమీ అనిపించలేదు, అలాగే ఏమీ కనిపించలేదు. ఇక మరుసటి రోజు ఆదివారం. ఆ రోజు స్కూల్కి సెలవు కావటంతో అన్నయ్య నేను ఇంట్లోనే ఉన్నా. అమ్మ మాత్రం ఒక్క పూట పనికి వెళ్ళి మధ్యాహ్నానికల్లా తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇక మేమంతా కూడా హాయిగా మాట్లాడుకుంటున్నాం. ఎంతో చక్కగా ఉందాం. సాయంత్రం వరకు కూడా అమ్మ, నేను, అన్నయ్య ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకునే కూర్చున్నాం. చిన్న చిన్న పనులుంటే వాటిని కూడా చేసుకుంటున్నాం. సాయంత్రం కావటంతో అమ్మ మా కోసం వంటను చేయటానికి సిద్ధం చేస్తూ ఉంటే నేను కుంకుడుకాయలు వెతికి తీసుకొచ్చి ఒక బండపైన వాటిని కొడుతూ ఉన్నాను. నేను ఆ విధంగా కుంకుడుకాయలు కొడుతూ ఉంటే, మమత, కుంకుడుకాయలు కొడుతున్నావేంటి? తలకు స్నానం చేస్తావా ఏంటి అని అడిగింది మా అమ్మ. అవునమ్మా, తలకు స్నానం చేసుకుంటాను అనగా, నీకేమైనా పిచ్చా ఏంటి? ఈరోజు అమావాస్య, అలాంటిది ఈరోజు తలకు స్నానం చేయటమేంటి అని చెప్పగా, సరే రేపటికైనా తలకు స్నానం చేసుకుంటాను అని చెప్పేసరికి మా అమ్మ కూడా ఏమీ అనలేదు. అది రాత్రి 8 గంటల వేళ. ఇక అప్పుడే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో నాటుకోడి కూర వండటంతో కూర తీసుకుని వచ్చింది. ఇక అదే కర్రీతో మేము ముగ్గురం కలిసి భోంచేశాం. మా ఇంటికి కొంత దూరంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తూ కాసేపు కాలక్షేపం చేసి రాత్రి 9:30 మేమంతా కూడా తిరిగి ఇంటికి చేరుకుని కాసేపటి వరకు మాట్లాడుకుని నెమ్మదిగా గాఢ నిద్రలోకి జారుకున్నాం. ఎందుకో తెలియదు కానీ మధ్య మధ్యలో నాకైతే మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూడటం, మళ్ళీ నిద్రపోవటం ఇలానే చేస్తూ ఉన్నాను. ఇలా దాదాపుగా రాత్రి తొలిజాము కూడా దాటిపోయింది. సుమారుగా అప్పటికి అర్ధరాత్రి కావస్తుంది. ఇక ఆ సమయానికి మా ఇంటికి చివరగా ఉన్నటువంటి వంటగదిలో ఎవరో కొంతమంది వ్యక్తులు అక్కడి నుండి మాట్లాడుకుంటున్నట్టుగా నా చెవికైతే వినిపించింది. అది గమనించి నేను అమ్మను మెల్లగా నిద్రలేపి, అమ్మా, వంటగదిలో ఎవరో మాట్లాడుకుంటున్నారు. నాకైతే చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళెవరో కూడా తెలియటం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసి వద్దామా అని చెప్పాను. ఇక నేను ఆ మాటలు చెప్పేసరికి, నీకు ఈ మధ్య బాగా పిచ్చెక్కువైపోయినట్టుగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక వంక పెడుతూనే ఉందాం. రాత్రి వేళల్లో మాకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాం. మర్యాదగా నోరు మూసుకొని పడుకో అని కొంచెం గట్టిగా నా పైన కసురుకుంది. అంతే, ఆ దెబ్బతో నిద్రపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకైతే తెలియదు. కానీ అమ్మకు మెలకు వచ్చి నాకు తెలియకుండానే వంటగది వైపుగా నడిచింది. మెల్లగా తలుపు తెరిచి చూస్తే అక్కడ అదే వంటగదిలో 4 వ్యక్తులు ఆ గదిలో కూర్చున్నారు. అంతా కూడా చనిపోయిన వాళ్ళే. అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరి ముఖంలో కూడా అస్సలు ఎటువంటి జీవకళ కూడా లేదు. మొత్తం శవాలు ఎలా ఉంటాయో అచ్చం అలానే కనిపిస్తున్నాయి. శరీరంలో రక్త ప్రసరణ లేకపోవడంతో కళాహీనంగా మారినటువంటి 4 వ్యక్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కో ఆకారంలో కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తి యొక్క వయసు సుమారుగా 60 ఏళ్ల పైబడి ఉంటుంది. పూర్తిగా బక్క చెక్కినటువంటి శరీరం తనది. కళ్ళు బాగా లోపలికి తోడిపోయినట్టుగా ఉన్నాయి. తన పక్కనే ఇంకో వ్యక్తి. చూస్తుంటే తాను నిండు యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు. అతని యొక్క వయసు సుమారుగా 25 ఏళ్ళైతే ఉండొచ్చు. అతని ముఖం బాగా ఒబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎలా చనిపోయాడో తెలియదు కానీ అతని యొక్క మెడ భాగంలో మాత్రం ఏదో తాడుతో కట్టబడినట్టుగా ఓ గుత్తైతే కనిపిస్తుంది. చూడటానికి ఎలా ఉన్నాడు అంటే బాగా బయటికి తన్నుకొచ్చినటువంటి నాలుక, అది కూడా నల్లగా ఉంది, వేలాడుతుంది. శరీరం అంతా ఎర్రగా మారి స్పర్శలేని దేహంతో వికారమైనటువంటి రూపంలో కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పక్కనే సుమారుగా 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉంది. సరిగ్గా నిలబడలేక ముందుకి వెనక్కి తూగుతూ ఉంటే ఆమె యొక్క ఆ పరిస్థితిని గమనించి సుమారుగా 40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వేరొక స్త్రీ ఆమె తోలకుండా 2 చేతులతో చాలా గట్టిగా పట్టుకుంది. ఇక తోలుతూ ఉన్నటువంటి స్త్రీ యొక్క దేహం అనారోగ్యానికి గురై చనిపోతే ఒక మనిషి ఎలా ఉంటారో అచ్చం
చూస్తే ఆ విధంగానే కనిపించింది. తన శరీరం అంతా కూడా బాగా బక్క చిక్కి పచ్చి ఎముకల గూడులా కనిపిస్తుంది. ఆమెను చూస్తున్నటువంటి అమ్మ తాను అనారోగ్యంతో మరణించి ఉండొచ్చు అని మనసులోనే అనుకుంటుంది. ఇక ఆ స్త్రీని చూస్తుంటే తన శరీరం పైన ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అని అర్థమైంది. కానీ తాను మతిస్థిమితం లేని దాని వల్లే కనిపిస్తుంది. మరి ఈమె చావుకు కారణమేంటి అని అలా చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆమె అమ్మ వైపుగా తిరిగి చూసింది. అంతే, అలా చూస్తూ ఉంటే తన యొక్క రూపం ఆ క్షణం అమ్మ కళ్ళకు కనబడింది. ఎలా చనిపోయిందో తెలియదు, కానీ ఒక శవాన్ని పోస్ట్మార్టం చేస్తే ఎలా కనిపిస్తుంది ఆ విధంగా తన యొక్క ముఖమైతే కనిపించింది. తాను అలా కనపడేసరికి తాను కూడా ఏదో కారణంతో మరణించి ఉండొచ్చు, అందుకే ఆమె దేహానికి పోస్ట్మార్టం చేశారని మా అమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదంతా కూడా మా అమ్మ తన మనసులోనే మాట్లాడుకుంటూ ఉంది. అంటే తన మనసుకి తనకి మధ్య ఒక చిన్న ఘర్షణ ఏర్పడింది. అసలు వీరంతా కూడా మా ఇంట్లో ఉండటమేంటి అని ఏమాత్రం భయపడకుండా తలుపు చాటు నుండి వారందరినీ కూడా గమనిస్తూ ఉంటే అప్పుడే ఒక వృద్ధురాలు తలుపు వెనుక నుండి వస్తూ అక్కడ అడ్డంగా ఉన్నటువంటి మా అమ్మను నెమ్మదిగా పక్కకు నెట్టి నేరుగా వాళ్ళ దగ్గరికి చేరుకుని, మీకు అసలు బుద్ధుందా? ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తాను మిమ్మల్ని గమనిస్తుంది. ఈ విషయం తెలుసుకోకుండా ఒక్కచోట అంతా కూడా సమావేశమయ్యారు. తనకి తప్ప వేరే వాళ్ళకు మనం ఇక్కడే ఉంటున్నాము అని తెలిస్తే మనల్ని ఇక్కడే పట్టి ఖచ్చితంగా బంధిస్తారు అనగా అక్కడే కూర్చున్నటువంటి ఆ నలుగురు కూడా అమ్మ వైపుగా చూస్తూ, దీన్ని ఇలానే విడిచిపెడితే మన బండారం బయటపడుతుంది, ఏదో ఒకటి చేసి మతిస్థిమితం లేకుండా ఖచ్చితంగా చెయ్యాలి అని. ఇక అప్పుడే ఆ గదిలో అడుగు పెడుతున్నటువంటి ఆ వృద్ధురాలితో పాటు మిగతా నలుగురు కూడా వెంటనే ముందుకు దూసుకొచ్చారు. మా అమ్మ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆ ఇల్లు ఎగిరిపోయేంత గట్టిగా వింత వింత శబ్దాలు చేస్తూ అరవటం మొదలుపెట్టారు. అంతే, అక్కడ ఉన్నటువంటి భయంకరమైన రూపాలు అమ్మ కళ్ళ ముందుకు చేరుకుని మా అమ్మను విపరీతంగా భయపెట్టి తనకు స్పృహ లేకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఐదుగురు దారుణంగా ఎంతో గట్టిగా అరిచేసరికి మా అమ్మ హడిలిపోయింది. గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి మరీ క్రింద పడిపోయింది. అమ్మ అరుపులు వినగానే నేను అన్నయ్య నిద్రలేచి అమ్మ క్రింద పడి ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి చూస్తే మా అమ్మ ఎక్కడో కాదు, వంటగది యొక్క గుమ్మం దగ్గర అలానే క్రింద పడిపోయింది. అది గమనించి ఎందుకలా పడిపోయిందో అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా అమ్మని ఇద్దరం కూడా మా చేతుల్లోకి తీసుకుని వేగంగా అక్కడి నుండి లోపలికి తీసుకువచ్చి వెంటనే మంచం పైన వేయటం జరిగింది. అలా మంచం పైన వెయ్యగానే కళ్ళు తెరిచి చూడటం మొదలుపెట్టింది మా అమ్మ. కానీ తానేమీ మాట్లాడటం లేదు. మేము అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా తన నుండి ఎటువంటి సమాధానం లేదు. ఏం అడిగినా సరే కళ్ళు తెరిచి పిచ్చి పిచ్చిగా చూడటం తప్ప ఏ సమాధానం కూడా చెప్పలేకపోతుంది. ఎలా అంటే నిజంగానే పిచ్చి పట్టిన మనిషిలా ప్రవర్తిస్తూ ఉంది. అన్నయ్య నేను ఇద్దరం కూడా అమ్మకు వెంటనే పరిచర్యలు చేస్తున్నాం, కానీ అమ్మ మాత్రం మా ఇద్దరిని అలానే చూస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవరి ఇళ్లల్లో వారు అప్పటికే పడుకున్నారు. పోనీ పిలుద్దాము అంటే మా అమ్మ వాళ్ళతో గొడవపడి ఉంది. ఎవరు కూడా మాతో సరిగ్గా మాట్లాడరు. ఏం చెయ్యాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను, చెల్లి నువ్వెక్కడ అమ్మను చూస్తూ ఉండు, ఇప్పుడు వెళ్ళి అమ్మమ్మకు విషయాన్ని చెప్తాను, ఎలా అయినా సరే అమ్మమ్మని ఇక్కడికి తీసుకొస్తాను అని అన్నయ్య నాకు చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి అమ్మమ్మ గారి ఇంటికైతే చేరుకున్నాడు. ఇక అప్పటికే మా అమ్మమ్మ గారు అయ్యప్ప స్వామి వారి యొక్క మాలలో ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుని అమ్మమ్మ వెంటనే మా ఇంటికి చేరుకోవడంతో అలా వచ్చినటువంటి ఆమె మాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. వెంటనే అమ్మ దగ్గరికి చేరుకుని ఏం జరిగింది, అమ్మ ఎందుకిలా ఉంది అనగా మాకు కూడా ఏమీ తెలీదు అని చెప్పాము. వెంటనే అమ్మమ్మ కూడా అమ్మ దగ్గరికి చేరుకుని తనని పట్టుకోవటానికి ప్రయత్నించగా తను ఎప్పుడైతే తనని తాకిద్దో ఆ క్షణమే ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కున్నట్టు ఉలిక్కిపడి లేచి కూర్చుంది మా అమ్మ. అంతే, అలాంటి దృశ్యాన్ని చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది, అలాగే భయంగా అనిపించింది.
దానికి కారణమేంటో మీకు ఇప్పటికే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే గత నెల రోజులుగా అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉంది అమ్మమ్మ. ప్రస్తుతం మాలలో ఉండటంతో అమ్మమ్మ యొక్క చేతి స్పర్శకు అలా కోలుకుంది అని మేమైతే అనుకున్నాం. కానీ అద్భుతాన్ని చూసినటువంటి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగానే మేము చాలా చిన్న వయసులో ఉన్నాం. మాకు అది కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక ముగ్గురం కూడా అమ్మ చుట్టూ చేరుకుని ఏం జరిగిందమ్మా చెప్పు అని అడుగుతున్నాం. అమ్మ చూపైతే మారింది కానీ నోరు తెరిచి విషయాన్ని మాత్రం చెప్పలేకపోతుంది. మళ్ళీ మళ్ళీ మేమైతే అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ అమ్మ మాత్రం ఎప్పటికీ చెప్పలేకపోయింది. ఆ రాత్రంతా కూడా ఆ విధంగా గడిపాం. తెల్లవారింది. అమ్మమ్మ వేరే వాళ్ళను తీసుకువచ్చి చూపించింది. అయినా సరే ఎటువంటి ఫలితం లేదు. ఇక అమ్మమ్మకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉంటే వారి వద్దకు తీసుకువెళ్ళి అమ్మను చూపించడం జరిగింది. కానీ దానికి కారణమేంటో తనకు కూడా తెలియలేదు. వారు వేరే డాక్టర్ దగ్గరకు మమ్మల్ని పంపించడం జరిగింది. వారు మానసిక వైద్యులు కావటంతో వారి ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. అయినా సరే మా అమ్మలో ఎటువంటి మార్పు కూడా లేదు. పోనీ ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్దాము అంటే ఆనాటి పరిస్థితుల ప్రకారం మాకు అంతటి తాహతు కూడా లేకపోయింది. ఇక మా పరిస్థితిని కూడా డాక్టర్ గారికి చెప్పి కొంత మెడిసిన్ తీసుకుని అమ్మను కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోయాం. ఇంటికి తీసుకుని వెళ్ళాము అన్న మాటే కానీ మా అమ్మ మాత్రం పిచ్చి పిచ్చిగా భయంగా చూస్తూ ఉంది. ఏమైనా కనిపిస్తుందా అని అడిగితే అసలు విషయం చెప్పలేకపోతుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించగా తాను చెప్పాల్సినటువంటి విషయం మర్చిపోయినట్టుగా తలగొక్కుంటూ ఉంటుంది. ఎలా అంటే నిజంగానే పిచ్చి పట్టినటువంటి మనిషిలా ప్రవర్తిస్తూ ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఇదే వరుస, ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఇక అమ్మ కూలి పనులకు వెళ్ళటం మానేసి అప్పటికి దాదాపుగా 10 రోజులైపోయింది. కనీసం ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ఇంట్లో బియ్యం కూడా అప్పుడే నిండుకున్నాయి. ఏం చెయ్యాలో కూడా తెలియనటువంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఆ రోజు ఉదయాన్నే అమ్మమ్మ మా ఇంటికొచ్చింది. నా దీక్ష పూర్తయింది. అందరితో పాటు నేను కూడా శబరిమల వెళ్తున్నాను. అమ్మ జాగ్రత్త, తిరిగి వచ్చే వరకు ఖర్చులకు ఈ డబ్బులు ఉంచండి అని చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులైతే మా చేతికిచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మమ్మ శబరిమలకు ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. ఇక తాను వెళ్ళింది అన్న మాటే కానీ అనుక్షణం మా గురించి ఆలోచిస్తూ ఉండేది. అయితే వారు శబరిమలకు వెళ్ళింది ఒక బస్సులో. వారు చాలా యాత్రలు చేయాల్సి ఉంది. అమ్మమ్మ బయలుదేరి ఒకరోజు వరకు అమ్మ బాగానే ఉంది. కానీ 2వ రోజు నుండి మాత్రం కడుపుకు ఆహారం కూడా తీసుకోవటం మానేసింది. తను ఎప్పుడు మాతో ఏదో చెప్పాలి అని చూస్తూ ఉండేది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే తానేమీ చెప్పలేకపోయేది. ఆ విధంగా 3 రోజులు గడిచేసరికి పూర్తిగా అప్పటికి ఎటువంటి ఆహారం కూడా తీసుకోకపోవటంతో మా అమ్మ శరీరం అంతా నెమ్మదిగా బక్కచిక్కడం మొదలైంది. ఇక అమ్మమ్మ తిరిగి రావటానికి సుమారుగా ఒక 10 రోజుల సమయమైతే పడుతుంది. ఈలోగా మా అమ్మ ఏమైపోతుందో అన్న భయంతో మేము గడుపుతూ ఉంటే అమ్మ మాత్రం రోజు రోజుకి మరింత దారుణంగా క్షీణిస్తుంది. ఒక్కొక్క క్షణం కూడా ఒక్కొక్క యుగంలా గడుపుతూ ఉందా. అప్పటికి మా అమ్మ పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది. ఇంతలోనే ఇంట్లో వాతావరణం కూడా నెమ్మదిగా మార్పు చెందుతూ వస్తుంది. మా ఇంట్లో నిజం చెప్పాలి అంటే అప్పటికి ఎవరూ లేకపోయినా సరే ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్టుగా, ఒంటరిగా ఉంటే నా వెనుకే నడిచినట్టుగా, నిద్రపోతుంటే నా చెయ్యి పట్టుకుని ఇలా పక్కకు లాగినట్టుగా ఏదేదో అనిపిస్తూ ఉండేది. పోనీ ఏదైనా వండుకొని తిందాము అంటే అది క్రింద పడిపోవటం, అంటే ఎప్పుడు ఏం వండినా అది పాడవుతూనే ఉండేది. ఇలాంటి సంఘటనలన్నీ కూడా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉండేసరికి ఒక్కొక్క రోజు గడిచి 10 రోజులు దాటుతుంది. ఇక అమ్మమ్మ తిరిగి రావటానికి కొన్ని రోజులు మాత్రమే గడువుంది. అంటే సుమారుగా 5 రోజులు మాత్రమే. తన కోసం మేము ఎదురు చూస్తూ ఒక్కో క్షణాన్ని కూడా ఎంతో భారంగా గడుపుతూ ఉంటే అతి కష్టంగా 5 రోజులైతే గడిచింది. 6వ రోజున మా అమ్మమ్మ ఊరికి చేరుకుంది. బస్సు దిగటంతోనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా మేము ఉన్నటువంటి అదే ఇంటికి చేరుకుంది. ఆ క్షణం అమ్మ యొక్క పరిస్థితిని చూసి అమ్మమ్మ తల్లడిల్లిపోయింది. ఇక
మీ అమ్మ బ్రతికే ఆనవాళ్ళు కూడా కరువైపోయాయి. రేపో మాపో మీ అమ్మ ప్రాణం కూడా పోతుంది అని మా ఇద్దరిని గట్టిగా హత్తుకుని ఆవిడ ఏడుస్తూ ఉంది. అమ్మమ్మ అలా ఏడుస్తూ ఉంటే ఆ క్షణం ఆ బాధను భరించలేక నా శరీరంలోని నరాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా తెగిపోతున్నట్టు ఓ భయంకరమైనటువంటి బాధ. మేమేడుస్తూ ఉంటే మమ్మల్ని చూసి అమ్మమ్మ కూడా మరింతగా కన్నీరు పెట్టుకుంటూ తన కూతుర్ని కాపాడుకోలేకపోయాను అని మరింతగా దుఃఖిస్తూ ఉన్నటువంటి అమ్మమ్మకు మేమే ధైర్యం కావాలని అంత చిన్న వయసులో కూడా అమ్మమ్మకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే నా మాటలకు అమ్మమ్మ కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు జీవితంలో ఎవ్వరికీ ఎప్పుడూ కూడా ఎదురు కాకూడదు. అదే ఈనాటికి నేను భగవంతుణ్ణి కోరుకుంటాను. కాసేపటికి శాంతించి తనకేదో గుర్తొచ్చినట్టుగా లేచి నిలబడింది. తాను శబరిమల నుండి తీసుకువచ్చినటువంటి ప్రసాదాలను అందుకుంది. అంతా కూడా ఆ మణికంఠుడి యొక్క దయ. చంపినా నువ్వే, బ్రతికించినా నువ్వే. చావుకు సిద్ధపడి ఉన్నటువంటి అమ్మ నోట్లో కాసింత ప్రసాదాన్ని పెట్టి నుదుట బొట్టును పెట్టి వెంటనే స్వామివారిని శరణఘోష చేయుచుండగా ఏదో అద్భుతం జరిగినట్టుగా గత 6 రోజులుగా కళ్ళు తెరవనటువంటి మా అమ్మ అప్పుడే తన యొక్క 2 కళ్ళను తెరిచి మా వైపు చూడడం మొదలుపెట్టింది. అంతే, ఆ ఒక్క క్షణంలో మా అందరి కళ్ళల్లోనూ ఆనందం. అది గ్రహించినటువంటి అమ్మమ్మ పరిగెత్తుకుని వెళ్ళింది. తన యొక్క చీర కొంగు నీళ్లలో ముంచి మా అమ్మ ముఖమంతా కూడా చేత్తో వత్తుతూ కూర్చుంది. ఇక పక్కనే నిల్చున్నటువంటి నేను విసనకర్రతో మా అమ్మకు గాలి విసురుతూ ఉండగా అప్పుడే మా అమ్మ మా వంక చూస్తూ నన్ను దగ్గరికి రమ్మని పిలిచినట్టుగా సైగ చేస్తుంది. దగ్గరకు వెళ్ళగా తన చెంపను నా చెంపకు ఆంచి మరీ ఏడుస్తుంది. అమ్మను దగ్గరగా లాక్కుని నేను కూడా ఏడ్చేశాను. అప్పటికే ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి అమ్మమ్మ కళ్ళల్లో కొద్దిగా సంతోషం కనిపించింది. ఈ మాత్రం చలనం ఉంది అంటే ఇంక పర్వాలేదు, నా కూతురు ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చూస్తూ ఉంటే నేనే అమ్మ తలను వెంటనే నా ఒడిలో పెట్టుకుని, అసలు ఏమైందమ్మా నీకు, ఎందుకిలా మారిపోయావో, నీ కళ్ళకేమైనా కనిపిస్తుందా, కనపడితే మాకు చెప్పు అని అడగ్గా నాతో చెప్పాలి అని ప్రయత్నించింది. కానీ అలా ప్రయత్నించినటువంటి ఒక్క క్షణంలోనే మళ్ళీ మతిమరుపు వచ్చేసింది. మర్చిపోయాను అన్నట్టుగా మళ్ళీ తలగొక్కోవటం మొదలుపెట్టింది. ఇక చాలాసేపటి నుండి అమ్మమ్మ మా ఇంట్లో ఉండటంతో ఆమెను చూసి మరికొందరు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అక్కడికొచ్చారు. ఇక వారంతా కూడా మా అమ్మ యొక్క పరిస్థితిని చూసి ఎన్నాళ్ళు కళ్ళు తెరిచి కూడా చూడలేదు, ఇప్పుడు చూస్తుంది అంటే ఖచ్చితంగా పర్వాలేదు, కాకపోతే కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది అని చెప్పారు. ఇక అమ్మమ్మ కూడా మరి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మాతో పాటు ఇక్కడే మాకు తోడుగా మా ఇంట్లో ఉంటుంది. అమ్మకు బలమైన ఆహారాన్ని తెచ్చిపెడుతూ ఉంటే 3 రోజుల్లోనే నార్మల్గా మారిపోయింది. కానీ నోరు విప్పి అసలు కారణమేంటో మాత్రం చెప్పలేకపోతుంది. కొందరైతే ఏదో షాకింగ్ ఇన్సిడెంట్ని చూసుంటుంది అంటున్నారు, అలా చూడటం వల్ల ఇలా అయిపోయి ఉంటుంది అంటున్నారు. కానీ మరికొన్ని రోజులకి ఖచ్చితంగా సర్దుకుంటుంది అని చెప్పగా ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళే స్తోమత ఆ పరిస్థితుల్లో మాకైతే లేదు. ఇంటి వద్దనే అమ్మను ఉంచి ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా మేము కాపాడుకుంటూ ఉన్నాము. ఇలా మరికొన్ని రోజులు గడిచేసరికి ఆ రోజు అమావాస్య. ఆ విషయం నాకు కూడా తెలియదు. అమ్మ మంచంపై మధ్యలో పడుకుండగా నేను, అన్నయ్య మరియు అమ్మకు చెరో దిక్కున నేలపైన పడుకున్నాం. రాత్రి 11 గంటల వరకు మెలకుగా ఉండి ఆ తరువాత మేమంతా కూడా నిద్రలోకి జారుకునేసరికి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా నాకైతే మెలకు వచ్చింది. ఇక నేను హఠాత్తుగా కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడి నుండో మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. మాటలు వస్తున్నాయి కానీ మనుషులెవ్వరూ కూడా కనపడటం లేదు. అమ్మమ్మ వాళ్ళంతా కూడా హాయిగా నిద్రపోతూ కనిపించారు. మరి మాట్లాడుతున్నది ఎవరా అని చూస్తే వారి మాటలు మా వంటగది నుండి వినిపిస్తున్నాయి. మేమంతా కూడా ఎక్కడ పడుకుంటే మరి వంటగదిలో ఉన్నదెవరు? అయినా ఈ సమయంలో మాట్లాడుకోవటం ఏంటి? ఒకసారి వెళ్ళి చూద్దాము అనుకున్నాను. అయితే అప్పుడే నిద్రపోతున్నటువంటి అమ్మమ్మను కూడా లేపాలి అనుకున్నాను. కానీ తనకి కొద్ది రోజులుగా సరిగ్గా నిద్ర కూడా లేదు. ఎందుకంటే అప్పటికే చాలా ప్రయాణించి ఉంది. అదే ఆలోచనతో
తనకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా నేను కూడా భయం లేకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ గది యొక్క తలుపు వద్ద నిలబడ్డాను. అంతే. అలా వారి యొక్క మాటలు ఆలకిస్తూ ఉంటే వారిలో ఒక వృద్ధుడు మా అమ్మ గురించి మిగతా వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు. మనమంతా కూడా ఈ ఇంట్లోకి అద్దెకు వచ్చి ఈ అమ్మాయి చేతిలో చనిపోయిన వాళ్ళమే. పోనీ మనకు ముందుగా అలాంటి సూచనలు ఏమీ కూడా కనిపించక ప్రాణాలు వదిలేశాము. కానీ ఈమెకు మనమంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా కనిపించాం కదా. అయినా సరే ఈ ఇంటి నుండి బయటపడే మార్గం కోసం అసలు వీరు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఇంకా ఇక్కడే ఉండాలి అని ఎందుకు చూస్తున్నారు? అందులోనూ ఈ ఇంటికి వీళ్ళు వచ్చిన రోజే ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇల్లు అంత మంచిది కాదు అని తనకి ఎప్పుడో చెప్పారు. వారు అంతగా చెప్తున్నా సరే వీళ్ళైతే వారి యొక్క మాటలు కూడా వినిపించుకోలేదు. తిరిగి వాళ్ళతోనే గొడవ పడింది. ఇప్పుడు చూస్తే తన యొక్క పరిస్థితి కూడా ఇలానే మారిపోయింది. మనల్ని ఏ అమ్మాయి అయితే చంపిందో ఆమె ఖచ్చితంగా మనల్ని కనిపెడుతూ ఉంటుంది. తనకు ఎదిరించి మంచం పట్టి ఉన్న తనకు సహాయం చేద్దాము అన్నా సరే మనకి ఎటువంటి శక్తి కూడా చాలటం లేదు. ప్రస్తుతం కళ్ళు తెరిచి చూస్తుంది అన్న మాటే కానీ ఇంకా 2 రోజుల్లో తాను కూడా మనలాగే మరణిస్తుంది అని ఆ వృద్ధుడు మిగతా వాళ్ళతో చెప్తూ ఉంటే తలుపు చాటును దాక్కుని ఉన్నటువంటి నాకు ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఇలా మా అమ్మ గురించి మాట్లాడుకున్నది ఎవరే ఉంటారు? అసలు వీరి మాటలు ఆలకిస్తూ ఉంటే నిజంగా వీళ్ళు చనిపోలేదు, మాలాగే మనుషులే ఉంటారు అన్నటువంటి ఆలోచనతో వారి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించలేకపోయాను. ఒక్కసారిగా తలుపు తెరుచుకుని ముందు వెనుక ఏమీ చూడకుండా నేరుగా నేను వంటగదిలోకి ప్రవేశించాను. అలా ప్రవేశించగానే ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఆ రూపాలను చూసి భయంతో నా ఒళ్ళంతా వణికిపోయింది. ఒక్కసారిగా శరీరం అంతా కూడా చెమటలు పట్టేసి హడిలిపోయాను. మనుషుల్లా కూర్చొని మాట్లాడుకుంటున్న ఆత్మలన్నీ నన్ను చూసి ఒక్కొక్కటిగా నా పక్కగా నడుచుకుంటూ ఆ గది నుండి బయటకు జారుకుంటున్నాయి. ఆత్మలైతే మామూలుగానే నడిచి వెళ్తున్నాయి. కానీ వాటి యొక్క భయంకర రూపాలు చూస్తున్న నాకు మాత్రం ప్రాణం పోయినంత పరైంది. ఇక అంతటి భయాన్ని మనసులో పెట్టుకుని వాటి వద్ద ఒంటరిగా ఉండే ధైర్యాన్ని చెయ్యలేక భయపడుతూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నా అరుపులకు భయపడి అమ్మమ్మతో పాటు అన్నయ్య కూడా నిద్రలేచారు. వారిద్దరూ వెంటనే నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని అడగ్గా ఆ గదిలో కనిపించినటువంటి ఆత్మల గురించి అమ్మమ్మతో చెప్పాను. అది విని అమ్మమ్మ కూడా భయపడింది, అలాగే ఆశ్చర్యపోయింది. ఒక్కొక్క ఆత్మ యొక్క రూపాన్ని అమ్మకు తెలియజేస్తూ ఉంటే అవి మాట్లాడుకున్న మాటలన్నీ అమ్మమ్మతో చెప్తుంటే మాట్లాడకుండా మంచంపై పడుకున్నటువంటి మా అమ్మ చేతిని సైగ చేస్తూ నాకు కూడా అలాగే కనిపించాయని మాకు అర్థమైనటువంటి రీతిలో సైగలు చేస్తూ మాకైతే వివరిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం. అందువల్లే మా అమ్మ ఇలా మారిపోయింది అని గ్రహించి మేమంతా కూడా అమ్మ దగ్గరికి చేరుకుని ఈ రాత్రి జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు, రేపు ఉదయాన్నే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. ఆ విధంగానే ఆ రాత్రి గడిపాం. మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో ఉన్నటువంటి సామానులన్నీ ఒక వెహికల్లో ఎక్కించుకుని వాటితో పాటు అమ్మను కూడా ఆ ఇంటి నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్ళటం జరిగింది. అంతే. అప్పటికే ఓ గంట నుండి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపు ఆ ఇంటి నుండి బయటపడి ఒక్కరోజు కూడా గడవక ముందే మా అమ్మ పూర్తిగా కోలుకుని గొంతు విప్పి మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు కనిపించినటువంటి ఆత్మల యొక్క రూపాలను వివరంగా మాతో చెప్పింది. ఆ అమ్మ చెప్పినట్టుగా నాకు కూడా అలాంటి రూపాలే కనిపించాయి. అది నిజం అన్న విషయాన్ని మేమైతే గ్రహించాం. మరికొన్ని రోజులకు మా అమ్మగారు పూర్తిగా కోలుకుని నార్మల్ అయ్యారు. ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ప్రయత్నించి అక్కడ ఉన్న వారందరినీ కూడా అడగడం జరిగింది. కానీ ఆ ఇంటికి అమ్మమ్మ వాళ్ళు ఉండే ఏరియాకి చాలా దూరం ఉండటంతో ఆ ఇల్లు గురించి అమ్మమ్మకు తెలీదు అని చెప్పారు వాళ్ళు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో నివసించినటువంటి మరికొంతమంది వ్యక్తుల్ని సంప్రదించాం. అంటే ఆ ఇంటికి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వారిని అడగ్గా అక్కడ కొంతమంది మాత్రం ఈ విధంగా చెప్పారు.
ఆ ఇంటికి మేం వెళ్ళకముందే మాలాగే చాలా కుటుంబాలు వెళ్ళాయట. అయితే ముందుగా ఆ ఇంట్లోకి రెంట్‌కొచ్చింది వేరే కుటుంబం. వారికి మొత్తం నలుగురు ఆడపిల్లలు. ఇక ఆ నలుగురు ఆడపిల్లల్లోనూ పెద్దమ్మాయికైతే పెళ్లి జరిపించారు. ఇక మిగిలి ఉన్నది ముగ్గురు ఆడపిల్లలు. అందులో రెండవది కాలేజీకి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది. అలా ప్రేమించినటువంటి అబ్బాయితో అనుకోకుండా మరింతగా దగ్గరైంది. గర్భం కూడా తెచ్చుకుంది. ఆ విషయం కొన్నాళ్ళకు తన కుటుంబ సభ్యులకైతే తెలిసింది. వారు ఆమెతో గొడవ పడక ఆ అబ్బాయితో తనకు పెళ్లి జరగదు అని నిశ్చయించుకుని అదే రోజు రాత్రివేళ ఆ ఇంట్లో ఉరి వేసుకుని మరణించింది. అలా మరణించినటువంటి అమ్మాయి ఆత్మగా మారి అక్కడే సంచరిస్తూ ఉంటే తన వాళ్ళంతా కూడా తనకి భయపడి ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే చోటుకైతే వెళ్ళిపోయారు. వారు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాక వేరే ఫ్యామిలీ అయితే వచ్చింది. వారిలో ఒక వృద్ధుడు కూడా ఉండేవాడు. ఆ అమ్మాయి తాలూకా ఆత్మ ప్రభావం అతని మీద పడింది. ఆ వృద్ధుణ్ణి ఆ విధంగా చంపేసింది. ఆ ఇల్లు మంచిది కాదని, అందుకే అతను చనిపోయాడు అని గ్రహించి ఆ ఫ్యామిలీ ఆ ఇంటిని విడిచిపెట్టగా తరువాత ఇంకో ఫ్యామిలీ ఆ ఇంట్లో అడుగుపెట్టింది. వారిలో కూడా ఒక వ్యక్తి చనిపోయారు. ఇలా 4 కుటుంబాలు, నలుగురు మనుషులైతే కోల్పోయారు. ఆ విషయం వీధంతా పాకింది. ఇక ఆ ఇంటికి ఎవ్వరూ రెంట్కి రావటం లేదు. దాదాపుగా 3 సంవత్సరాలైంది. అనుకోకుండా ఆ తరువాత మేము ఆ ఇంట్లోకి వెళ్ళాం. ఆ విషయం ముందుగానే ఆ ప్రాంతానికి సంబంధించిన వాసులు మాతో పాటు చెప్పాలి అనుకున్నారు. కానీ చెప్తున్నా సరే మా అమ్మ వినిపించుకోకుండా వారితోనే గొడవ పడింది. అందుకే కొన్నాళ్ళు ఈ భయంకరమైనటువంటి నరకాన్ని అనుభవించి చివరికి ప్రాణాలతో బయటపడింది. ఏది ఏమైనప్పటికీ చావు నుండి మా అమ్మ బయటపడటంతో మేమంతా కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఈ విధంగా వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనను మనతో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి మమత గారు షేర్ చేసుకున్నారు. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.